గవర్నమెంట్ ఏమో డెవలప్మెంట్ చేస్తూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఏమో అడ్డుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తారు. నమస్తే అండి, నా పేరు పల్లా శిల్పారెడ్డి, ఎల్బీ నగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు మన కేటీఆర్ గారు నాగోల్ డివిజన్కి రావడం జరిగింది. మేము బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటున్నారని అడుగుతున్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకోమండి. మీరు చేసే పనులకి, పిచ్చి పనులకి అడ్డుకుంటున్నాము. పేదల ఇల్లు మీరు కూల్చి వేరే దగ్గరికి వెళ్ళమనడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడగడం జరుగుతుంది. దాని గురించే ఈరోజు మాకు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నాగోల్కి మా కేటీఆర్ గారు వచ్చి దాని గురించి స్పష్టంగా అందరికీ చెప్పి వెళ్ళడం జరిగిందండి. అంటే ఒకవేళ మూసి ప్రాజెక్ట్ చేయాలనుకుంటే పక్కన ఇళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది, ఎంతో కొంత ఎగ్జాక్ట్లీ అని చెప్తా ఉన్నారు. అవునండి, ఆ పేదల ఇల్లు మధ్యలో నుంచి తీసుకెళ్లడం కాకుండా మీరు ఒక ప్లాన్ పద్ధతి పరంగా వెళ్తే ఆ ఇల్లులు కూడా పోవు, పేదలు కూడా ఏమంటారంటే వాళ్ళు నష్టపోరు. కాబట్టి ఒకసారి ఆలోచించి చేయాలి. ఇంకా గవర్నమెంట్ మాదుంది అని చెప్పేసి ఏదో ఒకటి చేయడం అనేది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. కాబట్టి దీనికి మేము బీఆర్ఎస్ పార్టీ అడ్డుకోవడం జరుగుతుంది. చాలా వరకు రాష్ట్రంలో ఇల్లు కూల్చుతా ఉన్నారు, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అదే అండి, చాలా తప్పు, వాళ్ళు చేసేది చాలా తప్పు. కాబట్టి మేము ఇలాంటివి చేస్తున్నాము. ఇంకోటి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఖాళీ చేయించేసి ఎక్కడ పంపిస్తున్నారు? అదే మళ్ళీ కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకే పంపిస్తున్నారు. కానీ కాంగ్రెస్ చేస్తుంది అంటూ స్పెషల్గా ఏం లేదు. కాబట్టి జనాలు దీన్ని ఆలోచించి రేపు రానున్న రోజుల్లో మళ్ళీ బుద్ధి చెప్తారని గట్టిగా మేము చెప్పడం జరుగుతుంది. ప్రజాప్రభుత్వంలో ప్రజలంతా సంతోషంగానే ఉన్నారు, కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నేతలు దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు, ప్రజలను డైవర్షన్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎందుకు దుమ్మెత్తి పోస్తారండి? ఊరికేనే చేస్తారా? జనాలు చూస్తున్నారు, పేద ప్రజలు. సరే, మామూలుగా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లులు కూడా ఉన్నాయి, అక్కడి నుంచి వెళ్ళొచ్చు కావాలంటే. కానీ పేద ప్రజలే వాళ్ళకి ఏం చేయలేరు, మేము ఎట్లా చెప్తే అట్లా వింటారు అని చెప్పే పరిస్థితిలో వాళ్ళు వింటారు. కాబట్టి మీరు చేస్తున్నారు, కాబట్టి ఇది చాలా తప్పు. దీన్ని బాగా మేము ఖండిస్తున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఇట్లాంటివి చేయడం ఇంకా ముందు కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తాం. మేము అక్రమంగా కట్టుకున్న ఇళ్ళనే కూల్స్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. లేదండి, అక్రమంగా కట్టుకున్న ఇల్లులు కూల్చట్లేదు, పట్టా ఉన్న ఇల్లులను కూల్చుతున్నారు. అప్పుడు కూడా గతంలో వాళ్ళే 60 సంవత్సరాల కింద వాళ్ళే పట్టాలు ఇస్తారు, మళ్ళీ వాళ్ళే కూలగొడతారంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది సమాజం చూస్తుంది. రేపు ఇదే బుద్ధి చెప్పబోతుందండి. అంటే కేవలం అక్రమంగా కబ్జాలు చేసి కట్టుకున్న వాటినే కూలుస్తా ఉన్నామని ప్రభుత్వం చెప్తా ఉన్నారు. మీరేమో దౌర్జన్యంగా కూలుస్తా ఉన్నారు పేదల ఇళ్ళని మీరు చెప్తా ఉన్నారు. అక్రమంగా కట్టుకునేవి 50 ఏళ్ళ నుంచి కట్టుకునేవన్నీ అక్రమం ఇప్పుడు ఎప్పుడే ఎట్లయిపోయినాయి అన్న. 120 ఏళ్ళ చరిత్ర ఉన్న మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పర్మిషన్లే కదన్న ఇవి. ఇప్పుడు కొత్తగా ఈ 2.5 సంవత్సరాల నుంచి కట్టలేదు కదా. 50 ఏళ్ళ నుంచి పట్టాలు తీసుకొని కట్టుకున్న వాళ్ళు ఈ 2.5 సంవత్సరాలలో అక్రమం ఎట్లయితుంది? అంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి పాపాలకి ఇప్పుడు సామాన్యులు బలవుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం ఎవరిది? మీదే కదా, కాంగ్రెస్ పార్టీదే కదా గత ప్రభుత్వము. 120 ఏళ్ళ చరిత్ర మీది. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పాలించినప్పుడు ఏ కొంప కూలవలేదు, కొంపలు కట్టించిండు, ఇంకా డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇల్లు కూల్చిందని చెప్తా ఉన్నారు. కూలవలేదు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇల్లు కూలవలేదు. ఏ ఒక్క మనిషి వచ్చి మా కొంప కూల్చిండు కేసీఆర్ బాబు అని చెప్పలేదు. అంటే ఇప్పుడు అన్యాయం ఇది. డెవలప్మెంట్ చేద్దామంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు అడ్డుకుంటా ఉన్నారు, ప్రజలను డైవర్షన్ చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. మూసీ డెవలప్మెంట్ నువ్వు కొంపలు కూల్చి చేస్తావా? మూసీ డెవలప్మెంట్ ఏం గురించి చేస్తావు? ఇల్లు కూలుస్తావా నువ్వు? ప్రజలను కడుపుతోనున్న ఆడవాళ్ళని, పెళ్లి పిల్లలని, పెద్ద మనుషులే మూలకు కూర్చున్న ఆడపిల్లల్ని తీసుకొచ్చి రోడ్ల మీద పడేస్తావా? మీ ఇంట్లో లేరు ఆడపిల్లలు? ఇది ఎంతవరకు కరెక్ట్ నీకు? డెవలప్మెంట్ చేద్దామంటే ఎవరో కొంత నష్టపోవాల్సిందే కదా, దానికి సహకరించాలి. కానీ ఇట్లా అడ్డుకుంటే ఎట్లా అంటూ కూడా కాంగ్రెస్. డెవలప్మెంట్ చేయడానికి గవర్నమెంట్ స్థలాలు చాలా ఉన్నాయన్న, అవి అక్రమాలు ఆపేసి అక్కడ చేయండి డెవలప్మెంట్. మేము కూడా మెచ్చుకుంటాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నేతలు అడ్డం పడేది ప్రజల ఇండ్లు కూలకూడదని, వాళ్ళని బజార్కి ఇవ్వకూడదని. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నేతలు అడ్డుపడేది ఒక్కటి, రాష్ట్ర ప్రజల ఉసురు పోసుకోవద్దని. అంటే నిజమైన అర్హులందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఇందిరా ఇల్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది కదా. ఈ నేపథ్యంలో మీరు ఎందుకు దాని రాంగ్ ప్రొపగండా చేస్తున్నారంటూ కూడా కొంతమంది మేధావులు అడుగుతా ఉన్నారు. దీన్ని మీరు కేసీఆర్ బాబు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు తాళాలు పడి ఆడ ఉన్నాయి, నీవు వాళ్ళకి ఇస్తలేవు పేదలకు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు ఇస్తే కేసీఆర్ గారి పేరు నిలబడుతుందని దానిలో పందులు కుక్కలు కాపురాలు చేస్తున్నాయి. అవి ఆపేసినావు, నువ్వు ఈడ కూలుస్తున్నావు. అంటే ప్రజాప్రభుత్వంలో ప్రజలంతా సంతోషంగానే ఉన్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ ఓర్వలేక ప్రజలను డైవర్షన్ చేస్తూ మభ్యపెడుతూ మా మీద బురద జల్లుతుందని చెప్తాను. ఇప్పుడు నువ్వు కూలుస్తున్న ఇళ్ళల్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నారా? నువ్వు ఎన్ని వేల ఇండ్లు కూల్చినావు పోదమ్మా? ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? నువ్వు కూల్చిన ఇళ్ళల్లో మొత్తము కేసీఆర్ అన్న నువ్వు రావాలని ఏడ్చిన అన్న కూడా బీఆర్ఎస్ పార్టీ అయినా.
9 నెలల గర్భిణిని బయటకు గుంజేసినావు, ఆమె కూడా బీఆర్ఎస్ పార్టీ ఆమెనైనా? ఉమ్. పేరు రాసి పెట్టుకున్నారా ఏంది మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని నుదుటి మీద ఎవరన్నా? రాష్ట్రంలో చాలా వరకు కూడా ఇండ్లు కూల కొడతా ఉన్నారు, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది చాలా అన్యాయం అన్న. ఉమ్. 50 ఏళ్ళ నుంచి పట్టాలు తీసుకొని కరెంట్ బిల్లులు కట్టుకుంటా, హౌస్ ట్యాక్సీలు కట్టుకుంటా, వాళ్ళు అన్ని పర్మిషన్లు తీసుకొని కట్టుకొని ఆడ సంసారాలు చేస్తుంటే నువ్వు ఇప్పుడు అక్రమాలన్నీ కూల్చేయడం మాత్రం ఇది చాలా దౌర్భాగ్యం. ఆడపడుచుల ఉసురు పోసుకోవడం ఏ రాష్ట్ర నాయకుడికి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి మంచిది కాదు. మార్పు అని అధికారంలోకి వచ్చేది, అదేమన్నా మార్పు చేసినావు, ఊహించని మార్పు చేసినావు. ఏంటంటే జనాలను రోడ్లకు పూడ్చిన మార్పు చేసినావు నువ్వు. అదే మార్పు. సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు అని చెప్తా ఉన్నారు, నిజంగా నమ్మొచ్చా అది? సంక్షేమ పథకాలు అంటే మరి ఒక్కొక్క కుటుంబంలో 3-4 ఆడోళ్ళు ఉన్నారు, 2500 ఇస్తున్నావు. ఏవి బతుకమ్మ చీరలు 2 సంవత్సరాలు ఎన్ని వచ్చి ఏవి? 2.5 సంవత్సరాలు, 2 దసరాలు బాయ్ ఏవి? కేసీఆర్ సూరత్ చీరలు ఇచ్చినావు, నువ్వు ఏ చీరలు ఇచ్చినావు? అది కూడా లేదు కదా నీతోన. నువ్వు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఆ ఎలక్షన్లు ఉన్నాయని విలేజ్లలో పోయి సర్పంచ్ ఎలక్షన్లకు కొంచెం మందికి పంచినావు, మళ్ళీ అవి మూటలు కట్టి పెట్టినావు, అవి సీకిపోయి కంప వాసన కొడుతున్నాయి. ఇంకా అవి ఎప్పుడు పంచుతావు? ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, చాలా పెద్ద ఎత్తున పేదలందరినీ కూడా ఆదుకుంటా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఫ్రీ కరెంట్ వస్తుంది కొంచెం మందికి, అది కూడా అందరికీ ఏం వస్తలేదు. అది వాస్తవం. అది 130 మందికి, మిగతా 70 మంది ఏం చేయాలా? అంటే మహిళలకు ఫ్రీ బస్సు కూడా పెట్టారు కదా, దాంతో పెద్ద ఎత్తున మహిళలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానివల్ల 3000 నుంచి 6000 వరకు కూడా ఒక మహిళకు నెలకు ఇండైరెక్ట్ కూడా ఇచ్చినట్టు అని చెప్తా ఉన్నారు. ఫ్రీ బస్సు నీవు ఇచ్చినప్పుడు మహిళలు అసలు ప్రయాణాలే చేసలేరా? ఎందుకు ఇచ్చినావు? నీవు ఫ్రీ బస్ ఇచ్చింది ఇదేంది ఆర్టీసీ వాళ్ళని బతికేయడానికే, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్ధరించడానికి కాదు. 1000 కోట్లు సంవత్సరానికి ఇంత ఆర్టీసీకి బతికేందుకే నువ్వు ఫ్రీ బస్ ఇచ్చినావు. అదే 1000 కోట్లు పింఛన్లు పెంచుతున్నావు, వాళ్ళకు పెంచు 2000 4000 చేస్తున్నావు, కళ్యాణ లక్ష్మిలు ఇస్తున్నావు, వృద్ధులకు 4000 6000 చేస్తున్నావు. ఆ ఆర్టీసీ కట్టాల్సిన డబ్బులు ఈ పేదలకు పంచినుంటే నువ్వు ఇంకా 50 ఏళ్ళు ముఖ్యమంత్రి అవుతున్నటోడువేమో. నీవు ఆర్టీసీ వాళ్ళని బతికేయడానికి ఫ్రీ బస్సు పెట్టినావు, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కాదు. రేవంత్ రెడ్డి ఇంకా 10 ఏళ్ల కాలం పాటు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, ఇంకా 2.5 ఏళ్ళు నిద్రపో అన్న, కుర్చీని పట్టుకొని చాలు. 2.5 ఏళ్ళు నిద్రపో, తర్వాత చరిత్ర సృష్టిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. బాపునే తీసుకొస్తారు. మాటికి ఒకసారి బాపు కుట్టినరా తెరా కేసీఆర్ని బాపు అంటారా అని అంటారు. నువ్వు సోనియమ్మ కుట్టినవా? సోనియమ్మ మీ అమ్మనా? బాపుకు మేము పుట్టలేదు, సోనియమ్మ మీకు అమ్మ కాదు కదా. ఆమె మీకు అమ్మ అయినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర ప్రజలను తలెత్తుకొని తిరిగేటట్లు చేసిన నాయకుని మేము తెలంగాణ జాతిపిత మా బాపు అంటే నీకెందుకు వస్తుంది? నీకెందుకు అంత ఆక్రోశం వస్తుంది? నువ్వు కూడా కేసీఆర్ బాబు లాగా పనులు చేసి నువ్వు కూడా ఒక పేరు తెచ్చుకో. ఆంధ్రాలో అధికారం రాదని తెలిసి కూడా త్యాగం చేసి మరి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, అమ్మాయి అవుతుంది కదా అని చెప్తా ఉన్నాను. అరే మీకు అట్లా అమ్మ అయితే మాకు సాధకుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు మా బాపు, మా జాతిపిత. నీకే తట్టుకోలేకపోతున్నావా ఏంది మేము పిలుచుకుంటుంటే? నువ్వు తట్టుకోలేకపోతున్నావు. తెలంగాణ బాబుని మేము బాపు అని పిలుచుకుంటుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. తెలంగాణ ఒక సామెత ఉందన్న, మొగుడు కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు అని ఒక సామెత ఉంది. నువ్వు రాష్ట్రాన్ని ఏలడాన్ని సర్వనాశనం చేసినావు. ఇక బాపు కుటుంబాన్ని నువ్వు తిడతా ఉన్నావు, తెలంగాణ బాపు కుటుంబాన్ని, కేసీఆర్ గారి కుటుంబాన్ని నువ్వు తిడతా ఉన్నావు. అందుకోసం కూడా జనాలకు నీ మీద కోపం వస్తుంది. ఏ ముఖ్యమంత్రి ఇన్ని బూతులు పడలే. నా వయసు ఇప్పుడు 40 దాటినాయి. ఏ ముఖ్యమంత్రి పడినన్ని బూతులు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో పడుతున్నావు. రేవంత్ రెడ్డికి నిజంగా చెప్తున్నా బుద్ధి శరణం లేని పరిపాలన పాలిస్తున్నాడు. ఎందుకంటే పేద ప్రజల ఇండ్లు కూల్చేసి సుందరీకరణ అని చెప్తున్నాడు. ఏ గాంధీ వచ్చి కళలు వచ్చి చెప్పిండా, లేకపోతే గాంధీ ఎక్కడనన్నా నాకు విగ్రహం కట్టేయమని చెప్తాడా? లంక బిందెలు లేవు, కేసీఆర్ దోచుకున్నాడు అంటున్నావు. 1000 కోట్ల రూపాయలు నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 1000 కోట్ల రూపాయలు నువ్వు ఏ విధంగా ఖర్చు పెడుతున్నావు? అందాల బొమ్మలను పెట్టేసి అది ఏదో అన్నాడు, తెలంగాణలో అందాల బొమ్మలను తీసుకొచ్చేసి ఏదో చేసినావు. అప్పుడు ఆ మధ్యలో మెస్సీ వచ్చిండు, వానికి ఒక ఖర్చు పెట్టినావు. నువ్వు వాడే ఆనందపడ్డాడు, నీ మనవాడు వాడానికి దేనికైనా ఉపయోగపడ్డదా? మళ్ళీ ఇదొకటి చేస్తున్నావు, సిగ్గుండాలి. ఎవడిచ్చి నువ్వు మీ మేనిఫెస్టోలో పెట్టినవి అమలు చేసి ఆ 2500 4000 రూపాయల పెన్షన్లు పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చేది విడిచిపెట్టి ఇవన్నీ ఎవరు చేయమంటున్నాడు? గాంధీ వచ్చి నీ కళలో చెప్పిండా? ఎవరు చేయమంటున్నాడు? అయ్యా పేద ప్రజలకు ఇండ్లు ఉన్నా హైదరాబాద్ నగరాన్ని పాడు చేయకుండా చాలు. రేవంత్ రెడ్డికి దండం పెడుతున్నాం. పేద ప్రజల ఇండ్లు కూలగొట్టి వాళ్ళ ఉసురు ముడుతుంది.
వాళ్ళ ప్రపంచంలో ఎక్కడో పెడితే హైదరాబాద్ అని చెప్తా ఉన్నాడు. ఆ? ప్రపంచంలో ఎక్కడికో తీసుకెళ్తే హైదరాబాద్ ని ఉన్న హైదరాబాద్కు ఎట్లయినా తిరుగు. హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఉంది ఆల్రెడీ, ఒక బ్రాండ్ ఇమేజ్లో ఉంది, ఎక్కడో తీసుకుపోయింది ఆల్రెడీ. ఈయన సొంత ఇప్పుడు 2 ఏళ్ళకి వచ్చి చెడగొట్టకపోతే చాలు. ఆ మూసీ నదిని కూడా ఏదైతే దావోస్లో ఉన్నటువంటి నదిలాగా తీర్చిదిద్దా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చెయ్యి వడొద్దన్నాడు, కాకపోతే పేద ప్రజల ఇండ్లు కూలగొట్టకుండా చెయ్యి. నేను చెప్తున్నా, నేను ఖబర్దార్ మీకు రేవంత్ రెడ్డి చెప్తున్నా, పేద ప్రజల ఇండ్లు కూలగొట్టకుండా నువ్వు చెయ్యి డెవలప్మెంట్. పక్కన పెద్ద పెద్ద హోటల్ కడతారు. అరే పెట్రా భయ్, ఎందుకు భయ్ ఏటైనా పెట్టు, వాళ్ళ ఇల్లు కూలగొట్టకుండా ప్లాన్ చేయి. నీకు ఆ తెలివి లేకుండా ఎందుకు చేస్తున్నావు? అంటే హోటల్ కట్టాలంటే కొన్ని ఇల్లు త్యాగం చేయాలని చెప్తాం. హోటల్ కట్టాలంటే పేదవాళ్ళు కడుపుతున్న ఆమెను, ముసలామెను, ముక్కామెను, చదువుకున్న పిల్లల ఇండ్లు కూలగొట్టి నీ హోటల్ కట్టి ఎవరికి ప్రయోజనం? దేనికి ప్రయోజనం? వాళ్ళని తీయకుండా నువ్వు ఏదైనా చేస్తే చెయ్యి, వాళ్ళ ఇల్లు కూలగొట్టకుండా చెయ్యి. ఆల్రెడీ ఎప్పటి నుంచో కట్టుకొని కష్టపడి ఏదో ఒక సొంత ఇంట్లో ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రాజెక్టులు కట్టినప్పుడు మా అధికారం ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి ఒక్కరన్నా వచ్చి మేము బాధపడుతున్నాం మా ఇల్లు కూలిపోయిందని చెప్పిర్రా? దేనికండి ఇది? ఒక అనకూడదు కానీ ఓ రండపాలన, రేవంత్ రెడ్డిది ఒక రండపాలన. నిజంగా చెప్పాలంటే ఆయన చేస్తున్నది ఏంటంటే బూతులు, కేసీఆర్ని కేటీఆర్ తిట్టడానికే వేదికలు, ఇట్లా అడ్డమైన స్టేట్మెంట్లు. ఏంది మెస్సీ వస్తున్నాడు, ఈ గాంధీ సరోవర్ కడతా, అందాల పోటీలు పెడతా, వీటికి తప్ప దేనికి పనికిరాడు. కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డిని ఎప్పుడు తిడతా ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. కేటీఆర్కు 6 నెలలు 8 నెలలు ఛాన్స్ ఇచ్చిన 1 ఇయర్. కేసీఆర్ ఛాన్స్ ఇచ్చిండు రేవంత్ రెడ్డికి 1 ఇయర్. నువ్వు డెవలప్ చేయరా బాయ్, మేము అప్పుడే మిమ్మల్ని డిస్టర్బ్ చేయమన్నాం, చూసినాము. సంవత్సరం దాకా చూసి అప్పటి నుంచి మేము ప్రశ్నిస్తున్నాం.